నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ రాజారాం నగర్ కాలనీలో ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించారు. ఇక దోమల నివారణ చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వే చేశారు. నీటి నిల్వలు పరిశీలించారు. ప్రస్తుతం జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ఉన్నతాధికారుల ఆదేశానుసారం జ్వర సర్వేను నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఇంటి పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. నీళ్లపైన దోమలు గుడ్లు పెడతాయని, దీనివల్ల జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం, ఇవి చేస్తూ ఉన్నారు డివిజన్ వ్యాప్తంగా. మన ఆర్మూర్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో యూపీఎస్సీ సిబ్బంది మరి మున్సిపాలిటీ సిబ్బంది ఇద్దరు కలిసి సర్వే చేస్తూ ఎక్కడన్నా నీటి నిల్వలు కానీ లార్వల్ బ్రీడింగ్ సైట్లు ఉంటే కానీ ఇమ్మీడియట్గా వాటిని తొలగిస్తూ వాళ్ళకు ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ జ్వరం ఉన్న వాళ్ళను హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు రాజారాం నగర్లో ఇంతవరకు మా సిబ్బంది సర్వే చేశారు. ఇక్కడ కొన్ని లార్వల్ బ్రీడింగ్ సైట్లను గుర్తించడం జరిగింది. వాటిని తొలగించిన మా సిబ్బంది ఇంటి వాళ్ళకి చెప్పి ఇంతమందిలో ఒక్క జ్వరం కేసు దొరికింది డౌట్ఫుల్. దాన్ని మన ఏరియా ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం, ఇవి చేస్తూ ఉన్నారు. నీళ్ళు జమ అయితే దాంట్లో మళ్ళీ